హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ జీవహింస లేకుండా తయారు చేసే తిండి పదార్థాలకి ఒక వేదికనిచ్చింది. అది ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ కావచ్చు, బేకరీ ఐటెమ్‌లు కావచ్చు, మిల్లెట్‌తో చేసిన తిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా మనకి కాస్మోటిక్స్‌ని కూడా జీవహింస లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది హింస లేని ఒక అద్భుత ప్రపంచం. మానవ లోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. మట్టిలో మాణిక్యాలంటారు. అంటే మట్టి కన్నా మాణిక్యాలకు ఎక్కువ విలువ ఉందని దాని అర్థం. కానీ మట్టితోటే మాణిక్యాలు తెస్తే ఆ మాణిక్యాలనే మనము నగలుగా వేసుకుంటే ఎలా ఉంటుంది? మట్టే మనుషులకి ఆధారము. మట్టితోటే మనం పండించే పంటలు తింటున్నాము. అదే మట్టితోటి రకరకాలైన సౌందర్య సాధనాలు, ముఖ్యంగా నగలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మనకు తెలుస్తున్నది. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం మీ పరిచయం చేసుకుంటారా? సార్. నా పేరు లక్ష్మి. నాది ఆర్ఆర్ క్లే వరల్డ్. ఇంకా నేను ఇక్కడ లోకల్ తెలంగాణకు సంబంధించిన అమ్మాయిని. మా బేసికల్ కమ్యూనిటీ వచ్చేసి మొత్తం హైదరాబాద్లో ఉంది. నేను అదే కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయికి. అంటే మా కుమ్మరి వాళ్ళకి కూడా ఏదైనా చెయ్యాలి అన్నది తెలంగాణలో ఎస్పెషల్లీ, ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ మా మోటివ్ కూడా అదే, సోషల్ వర్క్ చేయాలి, సొసైటీ కూడా ఏదైనా చేయాలన్న ఆలోచనతో మేము ఈ మట్టి పాత్రలు మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నాము. హైదరాబాద్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే లిట్టర్ అండ్ గార్బేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అనేసి మేము కొత్తగా క్లే బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేసాము. మట్టి ప్లేట్స్ అండ్ మట్టి గ్లాసెస్ కూడా రెంట్స్కి ఇస్తాము. ఏ ఈవెంట్ ఉన్నా, గెట్ టుగెదర్స్ ఉన్నా కానీ మేము ఇస్తాము. సో రెంట్కి తీసుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు. లేదు మేము కొనుక్కుంటాము, రిటర్న్గా వాళ్ళే తినేసి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటే కూడా వి విల్ సెల్ ఇట్ అనమాట. అంటే ఇంట్లో మనం భోజనం చేసేయడానికి, తాగడానికి గ్లాసెస్, ఈ గ్లాసెస్, ప్లేట్స్, వెజల్స్ కుక్ చేసుకోవడానికి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఆస్తుల కన్నా ఎక్కువ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిందే మేము ఆ మోటివ్తో మా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, సొసైటీ కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని వంటలన్నీ కొండల్లోనే చేసేవాళ్ళం. సో ఇప్పుడు కూడా మేము మా ఇంట్లో కూడా మీరు వచ్చినప్పుడు ఒకరోజు చూసుకోవచ్చు. మా ఇంట్లో కూడా మేము వంట చేస్తాము, మట్టి పాత్రలన్నీ చేస్తాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు కొత్త కొత్త ఐడియాస్తో వచ్చాము మేము. లైక్ జ్యువెలరీతో వచ్చాము. జ్యువెలరీ మట్టితో తయారు చేస్తాము. ఈ బాల్స్ అంతా కూడా మా కమ్యూనిటీలో లేడీస్ తీసుకుంటాము. ఈవెన్ నేను వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తాను, పాటరీ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ టెరకోటా జ్యువెలరీ. సో రకరకాలుగా స్కిన్కి సంబంధించి ఎలర్జీస్ లేకుండా ఈవెన్ బాల్స్తో ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకుంటూ కూడా మేము ఈ పెయింటింగ్స్ తయారు చేస్తాం. మట్టితో చేసిన వాటికి మీరు ఇలా రంగులు వేస్తాము. సో ఇది న్యాచురల్ కలర్స్. ఎస్ న్యాచురల్ కలర్స్ కంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని, ఆ షైనింగ్ రాదు అనేసి కొంచెం యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తాము. ఇది మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. జనరల్గా పబ్లిక్ ఏంటంటే ఇది ఈ విషయము టెర్రకోటా జ్యువెలరీ అని బాగా అవేర్నెస్ ఉందన్నమాట. సో టెర్రకోటా అంటే యాక్చువల్గా చేతితో చేస్తే టెర్రకోటా, పాటరీ పైన చేస్తే పాటరీ అంటారు. సో దాని డిఫరెన్స్ ఏమీ లేదు. అది సేమ్ మట్టి, ఇది కూడా సేమ్ మట్టి అనమాట. తేడా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు దీపావళికి కూడా మేము గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాము మా లేడీస్తో కలిసి. సో కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మట్టిని బాక్సింగ్గా నీట్గా ప్యాకింగ్ చేసి చేస్తున్నాం అనమాట. గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకోవచ్చు, కార్పొరేట్ లెవెల్లో చేసుకోవడానికి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దానికి. సో ఇది మా యూనిట్ నుంచి లేడీస్ తయారు చేస్తాము. ఇవన్నీ కూడా జ్యువెలరీస్ అనమాట. ఇవి తయారు చేసేది మొత్తం హ్యాండ్ మేడ్, ఇంకా మిషన్స్ ఏమి యూజ్ చేసుకోము. సో లేడీస్కి మేము ట్రైనింగ్ చేయించి వాళ్ళతో తయారైన సామాన్లన్నీ కూడా తీసుకొని వచ్చి మేము మళ్ళీ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో, ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా మేము ఇవి ఈవెన్ దీంట్లో ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసాము, మట్టి కూడా యూజ్ చేసాము. ఆ మట్టిది ఫేసెస్ అండ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ప్లాస్టిక్ లేకుండా చేయడానికి ప్రయత్నం అనమాట మాదంతా కూడా. ఇన్ని రకాల సౌందర్య నగలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఎంతెంత ఖరీదులో ఉంటాయి మరి? ఇది మినిమం మీకు 200-300 నుంచి స్టార్ట్ అవుతుంది. 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్, 50 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈవెన్ దగ్గర 2-3 వేల వరకు ఖరీదు కూడా ఉంది. సో ఇది తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్, దీని బాల్స్ మేము క్లేతో యూస్ చేస్తాము. దెన్ మీకు 500 రూపీస్లో సేల్ చేస్తాం. ఇది దారంతో ఇది బట్ట వేస్ట్ కాకుండా, ఏది కూడా బట్ట, ప్లాస్టిక్ లేకుండా. సో ఈ బాల్స్ క్లే బాల్స్ ఉంటాయి. సో ఇలా క్రియేటివ్గా లేడీస్ అన్ని క్రియేటివిటీతో వచ్చి తయారు చేస్తున్నారనమాట. ఇది కంప్లీట్గా ప్యూర్ క్లే అనమాట. ఈ క్లే కూడా మనకి మంచిది, ఇది స్కిన్కి తాకితే కూడా చాలా మంచిది అనేసి మేము బ్యాక్ సైడ్ కలర్ చెయ్యము.
స్కిన్కి చాలా మంచిది, ఎలర్జీస్ రాదు అండ్ లాంగ్ లాస్టింగ్. మన ఈ ఆర్కలేజెస్లో వెళ్తే కూడా మన మట్టిని బట్టి ఈ సామాన్లను బట్టి మనం ఏ డికేట్కి సంబంధించిన వాళ్ళమన్నది కూడా తెలిసిపోతుంది. అంటే 5,000 డీసీస్ నుంచి మనం మట్టి పాత్రలు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్కియాలజీ తవ్వినప్పుడు మనకి ఈ సామాన్లే బయటకు వస్తాయి, ఇత్తడి కానీ రాగి కానీ తెలిసిపోతుంది. సో ఈవెన్ పాత్రలు కానీ ఇలాంటివి కానీ దీన్ని బట్టే చెప్పగలుగుతాను. సో పాతదే మళ్ళీ వస్తుంది అనమాట. సో ట్రెండ్ అంతా కూడా అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పొచ్చు. ఓల్డ్ ఈజ్ యాక్చువల్లీ మట్ అనాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎస్, గోల్డ్, కంప్లీట్లీ గోల్డ్. ఓల్డ్ ఈజ్ మట్. ఎస్ సార్. పాతదంటే మట్టి. యా. మీ కంపెనీ ఏదైనా ఉందమ్మా, మీ సంస్థ పేరు ఏదైనా? యా సార్, ఆర్ఆర్ క్లే వరల్డ్ అనేసి. ఆర్ఆర్ క్లే. ఆర్ఆర్ క్లే వరల్డ్. సో ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ ఉంటుంది ఆర్ఆర్ క్లే వరల్డ్. మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఈ నెంబర్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసినా మేము ఆర్డర్స్ తీస్తాము. హైదరాబాద్లో సార్ మేము అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చుకుంటాము. మా వాళ్ళు అన్ని ఏరియాలో ఉన్నారు. చెప్పాను కదా నేను సేమ్ బేసిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. సో మా కజిన్స్, బ్రదర్స్, మామయ్యలు, తాతయ్యలు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా చేయడానికి మొహమాట పడుతున్నారు. ఆ మొహమాటం ఎందుకు, ఆ మొహమాటం వల్లనే వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అలా కాకుండా మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేసి. ఆర్ఆర్ క్లే వరల్డ్ అన్నది ఒక వినూత్నమైన ప్రయోగం అనొచ్చు అనకూడదో తెలియదు. ఎందుకంటే వారు తరతరాల నుంచి 5,000 సంవత్సరాల కన్నా అంతకుముందు ఉపయోగించిన మట్టితో చేసిన రకరకాల వస్తువుల్ని, వారి వంశపారంపర్యంగా వస్తున్న కళలని, ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కొత్త ప్రయోగం అనలేము. పాత వస్తువులనే మళ్ళీ ఇప్పుడు ఈ సమాజానికి అనుగుణంగా మార్పు చేసి తీసుకొస్తున్నారు. ఈ ప్రయోగంలో మన కన్జ్యూమర్స్ అందరూ కూడా బంగారము, వెండి అలాంటివి కాకుండా మట్టితో చేసిన ఈ పూసలు, మట్టితో చేసిన ఈ నగలు ఇవన్నీ ధరిస్తే అది ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉంటాం, ఖరీదైనవి కూడా. తర్వాత అదేవిధంగా వంట వండుకోవడానికి కూడా పాత్రలు, గిన్నెలు, తర్వాత కంచాలు, గ్లాసులు అన్నీ కూడా వారి దగ్గర, వాటర్ బాటిల్స్ ప్రతిదీ కూడా మాకు దగ్గర దొరుకుతుంది. సో ఎవరు కావాలనుకున్నా మీరు కాంటాక్ట్ చేస్తే మేము హోల్సేల్ రీటైల్లో కూడా ఇవ్వగలుగుతాం. సో మీరు కూడా ప్లీజ్ సే నో టు ప్లాస్టిక్ అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ. మన ఆరోగ్యానికి, ఆస్తులకు ఇదే చాలా మూలం. ఆ సందేశంతో లక్ష్మి గారు ఇచ్చిన తుది వాక్యమే మన కొత్త జీవితానికి నాంది వాక్యం కావాలని, ప్లాస్టిక్ లేని జీవితాన్ని, సహజ సిద్ధమైన రకరకాల నగలని, ముఖ్యంగా మట్టితో చేసిన నగలని, ఈ మట్టి మాణిక్యాలను అందరూ ధరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.